ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనము గతించినటువంటి దినాలు ఎలా బ్రతికాము, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం? ఒకవేళ అప్పుడు హెచ్చింపబడలేని స్థితిలో ఉన్నవేమో, ఇప్పుడు హెచ్చించబడ్డవేమో. ఆ స్థాయిని మర్చిపోవద్దు. ఒకప్పుడు నీ స్థితి పనికిరానిదవ్వచ్చు, గుర్తింపు లేనిదవ్వచ్చు, ఎన్నిక లేనిదవ్వచ్చు. ఇప్పుడు నిన్ను దేవుడు ఒక స్థాయిలో ఉంచినప్పుడు పూర్వపు స్థాయిని మర్చిపోకుండా, గర్వించకుండా, నువ్వు దేవునికి ఇష్టడిగాను, అనేక మందికి ఆదర్శనీయంగాను నువ్వు బ్రతకాలి. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందండి? కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయపడతారు, నేనైతే నా దేవుని యందు అతిశయపడుతున్నని. నిజమే కదా? సమస్తము నీకు అనుగ్రహించిన ఆ దేవుని యందు నువ్వు అతిశయపడాలి. నీకున్న డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, నీ హోదాని బట్టో నువ్వు అతిశయపడకూడదు. కానీ అన్నీ నీకు అనుగ్రహించిన ఆ దేవునికి నీవు స్తుతి చెల్లిస్తూ ఆయన యందు నీవు అతిశయపడాలి. ఆమేన్.